ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 30వ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నాడు, ఓ అర్జునా, ప్రతి దేహమునందు ఉండేడి ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపతగదు అని స్వామి క్లియర్ కట్గా మనకి ఇక్కడ చెబుతున్నాడన్నమాట. కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ఇక్కడ ధర్మపక్షాన నిలబడి యుద్ధం చేయమంటున్నాడు. ఎందుకంటే సమస్త శరీరములలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే కాబట్టి నీవు వధించేది శరీరాన్నే గాని ఆత్మను కాదు కదా. ధర్మం వైపు నిలబడి ధర్మం కోసం యుద్ధము చేయి. అధర్మ పక్షాన ఎంతటి మహానుభావుడున్నా అతడు ధర్మాత్ముడైనా పుణ్యాత్ముడైనా ఎవరైనా సరే అధర్మం వైపు నిలబడినటువంటి వాళ్లను శిక్షించాలి, అవసరమైతే చంపేసేయాలి. కానీ నీవు చంపుతున్నది శరీరాన్ని కానీ ఆత్మను కాదు కదా. ఒకసారి ఆలోచించు అర్జున, ఆత్మ శాశ్వతమైనది. ప్రతి జీవిలోనూ ఉంటుంది ఆత్మ. మానవ శరీరంలో మాత్రమే ఆత్మ ఉండదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశిలో కూడా ఒక ఆత్మ ఉంటుంది అని స్వామి అర్జునుడికి చెబుతున్నాడు. ఒకవేళ ఆత్మ కూడా నశిస్తుంది అని నీవు భావిస్తున్నావేమో, దాని గురించి నీవు ఆలోచించకు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. ఈ భూమి మీదకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు వెళ్ళవలసిందే కదా. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్ట నడుమ ఈ నాటకము అన్నారు అన్నమాచార్యుల వారు. ఈ ప్రపంచంలో పుట్టామంటే ఏదో ఒక రోజు వెళ్ళిపోవలసిందే కదా. పుణ్యాత్ములైనా వెళ్ళిపోవలసిందే, పాపాత్ములైనా వెళ్ళిపోవలసిందే. కోట్లకు పడగెత్తినటువంటి కోటేశ్వరుడైనా ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళవలసిందే. పూరి గుడిసెలో ఉన్నటువంటి కటిక దరిద్రుడైనా ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళవలసిందే. మన వెంట వచ్చినవి రెండు, మనము చేసుకున్నటువంటి పాప పుణ్యాలు, కీర్తి ప్రతిష్టలు మాత్రమే. కాబట్టి అర్జున, నీ కర్తవ్యాన్ని నీవు తప్పకుండా ఇక్కడ నిర్వర్తించు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయుట నీ కర్తవ్యము. నీ కర్తవ్యాన్ని నీవు సక్రమంగా ఇక్కడ నిర్వర్తించు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతూ ఉన్నాడన్నమాట ఈ విషయాన్ని. మన ఛానల్లో 2 ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. ఎందుకంటే కామెంట్స్ ద్వారా కొంతమంది మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. వాటినంతా కూడా ఒక పుస్తకంలో రాసుకొని చక్కగా భగవద్గీత వీడియోలో నేను సమాధానం చెబుతూ ఉన్నానన్నమాట. ఎందుకంటే భగవద్గీత విన్నట్లుంటుంది, కొంతమంది ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. అదేమిటంటే, శివుడి ఫోటోకి శివలింగానికి కుంకుమ పెట్టవచ్చా? చాలామంది శివుడి ఫోటోకి శివలింగానికి కుంకుమ పెట్టకూడదు అని ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజమెంత? కొంతమంది శివుడి ఫోటోకి శివలింగానికి కుంకుమ పెట్టకూడదు అని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కుంకుమ వేడిని తెస్తుంది. శివుడు హాలాహలాన్ని మింగాడు కాబట్టి శ్రీగంధము విభూతి మాత్రమే సమర్పించాలి, కుంకుమ శివుడికి పెట్టకూడదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ శివపురాణంలో కానీ లింగ పురాణంలో కానీ శాస్త్రాల్లో కానీ ఈ విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. శివుడి ఫోటోకి శివలింగానికి కుంకుమ పెట్టవచ్చు, ఎటువంటి తప్పు కూడా లేదు. నేను మా గురువు గారిని, నాకు తెలిసినటువంటి పండితుల్ని చాలామందిని అడిగాను. అందరూ కూడా శివలింగానికి శివుడి ఫోటోకి శ్రీగంధము కుంకుమ సమర్పించవచ్చు అనే చెప్పారు. ఎక్కడా కూడా శివలింగానికి శివుడి ఫోటోకి కుంకుమ పెట్టకూడదని చెప్పలేదు. కాబట్టి నిరభ్యంతరంగా పెట్టుకోండి. అదేవిధంగా ఇంకొకరు అడిగారు, శివాలయంలో ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఇంటికి తీసుకొని రావచ్చా అని. శివాలయంలో ఇచ్చినటువంటి విభూతి కావచ్చు, పూలు కావచ్చు, ప్రసాదం కావచ్చు ఇంటికి తీసుకొని రావచ్చు. కానీ ఒక్క నియమాన్ని తప్పకుండా పాటించాలి. అదేమిటంటే, శివాలయంలో చండీశ్వరుణ్ణి ప్రతిష్టాపన చేసి ఉంటారు కదా, ఆ చండీశ్వరుడికి చూపించి ఇంటికి తీసుకొని రావాలన్నమాట. కొన్ని శివాలయాల్లో చండీశ్వర ప్రతిష్టాపన ఉండదు, నందీశ్వరుడు ఉంటాడు కదా. శివాలయంలో తప్పకుండా నందీశ్వరుడు ఉంటాడు. ఆ నందీశ్వరుడికి చూపించి మనము పూలు కావచ్చు, విభూది కావచ్చు, ప్రసాదం కావచ్చు ఇంటికి తీసుకొని రావచ్చు.
ఎటువంటి భయము అనుమానము అక్కర్లేదు. మీ 2 ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం దొరికిందనే భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణం.